ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు, ఎన్నాళ్ళకి గుర్తుకొచ్చాడా ఈ ఫకీరు? నాపై విశ్వాసం ఉంచితే డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మర్యాదలు దక్కుతాయి. సంజాయిలతో అలసట కలుగుతున్నావు నువ్వు. ఎవరు నమ్మకస్తులో ఎవరు దగాకోరులో తెలిసిపోతుంది కూడా నీకు. నువ్వు ఎందుకు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉంటున్నావు? ఓం సాయిరామ్. నీ మనసులో ఉన్న ఒక కోరికని కోరుకొని ఈ వాక్యాన్ని విను. నీకు బాబాగారు ఏం సమాధానం ఇచ్చారో శ్రద్ధగా విను. నేను ఒంటరిని, నాకు ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావా తల్లి? నేను తోడుగా ఉండగా ఇంకెవ్వరితో పనేమిటి? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పు. ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటాను. అది గమనించుకో తల్లి. ఓం సాయిరామ్. అలాగే మరొక మాట కూడా, నువ్వు ఇంకొక మాటని కూడా నీ మనసులో తలుచుకున్నట్లయితే బాబాగారిచ్చే మరొక అద్భుతమైన మాట, సరిగ్గా 3 నెలలు నీ సొంతింటి కల నెరవేరబోతుంది తల్లి. ఇంకా అన్ని రోజులు వేచి ఉండాల్సిన పని లేదు. డబ్బు పోవాలంటే త్వరగా పోతుంది, అదే రావాలి అని అంటే ఒక్కొక్కటిగా వస్తుంది. రావటం అనేది జరిగితే ఇంకా ఆగే పనే ఉండదు. ఆ సమయం కోసమే వేచి చూస్తూ ఉండు తల్లి. ఓం సాయిరామ్. అలాగే ఇంకొక 3వ వాక్యం, నువ్వు ఏదైతే నీకు అవసరం నీ జీవితంలో అనుకుంటున్నావో, నీకు నీ మనసులో ఉన్న మరొక కోరికకి నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. ఏంటి ఆ సమాధానం అంటే, భగవంతుణ్ణి నువ్వు స్మరిస్తూ బాబాని తలుచుకుంటూ ఈ వాక్యాన్ని విను తల్లి. ఓం సాయిరామ్. నిజమే, నీ ముందు జరిగిన విషయాల వల్ల భయపడుతున్నావు, కానీ నీకు ఇక నుంచి అన్ని విజయాలు అని చెప్పాను కాదా? మరి ఇంకెందుకు భయం? సమయాన్ని వృధా చేసుకోకు. ఎప్పుడు సంతోషంగా వెళ్ళు. ఏ పనిలో కూడా ఆటంకం లేకుండా చూస్తాను తల్లి. ఎప్పుడూ కూడాను నువ్వు నా నామస్మరణని చేస్తూ ముందడుగు వేస్తూ ఉండు. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో షేర్ చేయండి.